హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. నేను మీ నాగరాజు చెర్రిపోతుల. మీరు చూస్తున్నారు కదా, విజయవాడలో సంక్రాంతి సంబరాలు అయితే బాగా ప్రారంభమైనాయండి. స్టార్టింగ్లోని ఈ కోడిపుంజును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కట్అవుట్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, అందంగా కూడా ఉంది. కోడి పందాలు చూడడానికి వచ్చే సందర్శకులని, పందెం రాయులని ఈ కోడిపుంజు కట్అవుట్ చాలా బాగా ఆకర్షిస్తుందండి. బాగా ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు మీరు కూడా రండి, సరదాగా మనం కూడాను సంతోషాలు పంచుకుందాం. మీరు చూస్తుంది కార్లు పార్కింగ్ పాయింట్ అండి. ఇది కేవలం 0.5% మాత్రమే, ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే చూపించడం జరిగింది. ఇలాగా విజయవాడ మొత్తం మీద కొన్ని వందల పాయింట్లు అయితే పెట్టడం జరిగింది. రద్దీ అయితే చూస్తున్నారు కదా, జనాలు కిటకిటలాడుతూ సంతోషాలతో సరదాగా వస్తూ ఫ్యామిలీతో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్గనైజర్స్ వచ్చి జైంట్ వీల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ జైంట్ వీల్ అనేటువంటిది ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడంతో ఇంకా జనాలు ఆ జైంట్ వీల్ దగ్గరే ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్తో పిల్లలతో అందరూ కూడాను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎనీహో ఆర్గనైజర్స్ అయితే బాగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్న గేమ్ని హిందీలో అందర్ బాహర్ అని అంటూ ఉంటారు, తెలుగులో అయితే లోపల బయట అని అంటూ ఉంటారు. కొంతమంది చిన్న బజారు పెద్ద బజారు అని అంటూ ఉంటారు. ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు 100, 200, 500, 1000 రూపాయలు అలా బెట్టులు వేసుకుంటూ సరదాగా సంతోషాలను పంచుకుంటూ ఉన్నారు. సంవత్సరానికి వచ్చేటువంటి ఏకైక తెలుగు సంవత్సరిక పండగ సంక్రాంతి. ఈ పండగని అందరూ కూడాను పందాలతోనూ ఇట్లాగా ఫన్గాను ఆడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాలలో ఇటువంటి ఆటలు బాగా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా సంవత్సరానికి జరిగే ఏకైక తెలుగు పండగ కాబట్టి ఇలాగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నది చిన్న స్థాయి బెట్టింగ్ పాయింట్ అండి. చిన్న అమౌంట్ అయితే చేతులు మారుతూ ఉంది. లోపలైతే వేలు, లక్షలు, కోట్లు కూడా మారే అటువంటి అవకాశం ఉంది. పెద్ద పెద్ద పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరన్నారండి ఆడవాళ్ళల్లో సమానత్వం రాలేదని? ఇక్కడ చూస్తున్నారు కదా, బెట్టింగ్ పాయింట్ దగ్గర ఆడ మగ అనే తేడా లేకుండా కూడాను ఆడవాళ్ళు వాళ్ళ స్థాయి తగ్గట్టుగా బెట్టింగ్లు వేయడం జరుగుతుంది. సరదాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆడవారు ఏ స్థాయిలోనూ తక్కువ కాదని ఈ మహిళలు బాగా ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న అమౌంట్ని అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న బెట్టింగ్లు వేసుకుంటూ సరదాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అనేటువంటి పాయింట్ అయితే అస్సలు కాదండి. ఏదో సరదాగా సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి సంక్రాంతి పండగ కదండి, ఇట్లా నలుగురితో అందరితో కలిసిపోయి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్ మాత్రమే. ఒకప్పటి ఆటలతో పోలిస్తే ఇప్పుడు ఆటలు చాలా మారిపోయాయండి. ఒకప్పుడు గుండాటని, తర్వాత చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉండేవి. ఇప్పుడు కేవలం లోపల బయట ఈ రెడ్ బ్లాక్ అనేటువంటి కలర్ కాన్సెప్ట్ నేను కొత్తగా చూస్తున్నాను. పేర్లు మారినా, రంగులు మారినా, కానీ ఆడే అటువంటి ఆట మాత్రం ఒకటే అనిపిస్తుంది. మొత్తానికి బ్లాక్ అయితే గెలవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుంది కోడి పందాలు బరి అండి. జనాలు మాత్రం చాలా రద్దీగా అయితే ఉన్నారు. ఇలా కోడి పందాలు ఆడించడానికి స్థానిక ప్రజలే కాకుండా పక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడాను చాలా మక్కువ చూపిస్తారండి. ఇలా ఆడవాళ్ళు కూడాను వాళ్ళ కోడి పుంజుల్ని తీసుకొచ్చి బరిలోకి దించుతూ ఉంటారు. చాలా సంతోషం అనిపించింది. పిల్లలతో సహా వాళ్ళు వాళ్ళ కోడి పుంజుల్ని తీసుకొచ్చి పందాలు ఆడించడం అనేటువంటి చాలా ఫన్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే 2 కోడులను అయితే బరిలోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళు బెట్టింగ్ ఎంత అనేటువంటిది కొంతసేపు చర్చించుకుంటూ ఉంటారు. ఆ చర్చలన్నీ కూడాను సామరస్యంగా సర్దుమణిగిన తర్వాత పందెంలోకి అయితే దిగడం జరుగుతూ ఉంటుంది. ఈ కోడి పేరు అయితే కాకిడాగా అంటున్నారండి. నాకు కూడాను కోళ్ళ గురించి సరిగా అవగాహన అయితే లేదు, కానీ ఈ కోడి మాత్రం చాలా బలంగాను చాలా గట్టిగా ఉందండి. పందెం అయితే గెలిచే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఈ కోడిని పక్కన వాళ్ళు ఎంటర్ ది డ్రాగన్ అని పిలుస్తున్నారు. నిజంగానే ఈ కోడి చూడడానికి డ్రాగన్ లాగా అనిపిస్తుందండి. చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుంది. దీనిని మైలా అని పిలుస్తారంటండి. అది కూడాను మంచి స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. హోరాహోరీగా జరిగే అవకాశం అయితే బాగా అనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ కోడి పందాలు అనేటువంటిది జనాలలో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని అయితే నింపుతున్నాయి. నిజంగా ఒక విషయం మాట్లాడుకోవాలంటే కోళ్ళన్నీ కూడాను రాక్షస జాతికి సంబంధించినవి అండి. వాటిలో కసి, పౌరుషం విపరీతంగా ఉంటుంది. ఒకసారి గనక ఏ కోడైనా తలబడిందంటే దానితో
తిరిగి తలబడేంత వరకు అది నిద్రపోవడం జరగదు. అందుకే వీటిని రాక్షస జాతికి సంబంధించినటువంటి పక్షిగా గుర్తించడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఈ స్వభావం అనేటువంటిది మనుషుల్లో ఉండకపోవడమే చాలా మంచిదని భావిస్తున్నాను. చూద్దాం ఎలా జరుగుతాయి పందాలు అనేటువంటిది. ఇప్పుడే ఆ కోడికి సంబంధించినటువంటి కత్తి అయితే కట్టడం జరుగుతుందండి. ఇరువురు అభ్యర్థుల మధ్యన పందెం సంబంధించిన ఒప్పందం అయితే కుదిరిందండి. కోడికి సంబంధించినటువంటి కత్తిని అయితే గట్టిగా కట్టడం జరుగుతుంది. ఈ కోడి కత్తి కట్టేటువంటి మనిషికి కూడాను ఒక ప్రత్యేక రుసుము అయితే చెల్లించడం జరుగుతుంది. ఈ కోడి కత్తి కట్టడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదండి. కొన్ని సందర్భాలలో వాళ్ళ చేతులు తెగచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రాణానికి సంబంధించినటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇదిగో పందెం మొదలైంది చూడండి. మనము అనుకున్నదే జరిగిందండి. ఎంటర్ ది డ్రాగన్ అంటే కాకి డేగ అనేటువంటిది దాని బలమైనటువంటి దెబ్బలకి ఆ మైలా అనేటువంటి కోడి పారిపోవడం జరిగింది. ఏది ఏమైనా ఈ కాకి డేగ అనేటువంటి కోడి బరిలో గెలిచిందండి. ఆ బరిలో గెలిచినటువంటి కోడి పుంజుతో పాటు ఓడిపోయినటువంటి కోడిని కూడాను ఆ గెలిచిన వ్యక్తి తీసుకోవడం జరుగుతుంది. కోడి ప్లస్ అమౌంట్ అయితే ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. నాకు ఈ కోడి పందాలు చూస్తున్నంతసేపు ఒక పక్కన సంతోషం, ఒక పక్కన బాధ కూడా అనిపించింది. సంవత్సరానికి ఒకసారి జరిగే పండగ కదండి, ఎంజాయ్ చేద్దాం, తప్పదంతే. బరిలోకి ఇంకో 2 కోడులను అయితే తీసుకురావడం జరిగిందండి. కత్తి కట్టడం ప్రారంభమైంది చూడండి. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్స్? ఒంగోలు నుంచి. ఎలా అనిపిస్తుంది కోడి పందాలు? ఫస్ట్ టైం. ఓకే. ఎలా ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి ఇక్కడికి వచ్చి స్టే చేస్తుంది డైరెక్ట్గా? మీ ఒంగోలు ప్రాంతంలో ఈ స్థాయిలో పందాలు మీరేమైనా పందెం అయితే జస్ట్ ఫర్ వాచింగ్? ఒంగోలు నుంచి, హైదరాబాద్ నుంచి కూడా నైస్ బ్రో. ఎంజాయ్. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నాతో మాట్లాడినటువంటి వ్యక్తులు దూర ప్రాంతం నుంచి రావడం జరిగిందండి. వాళ్ళు రావడం ఇదే మొదటిసారి అంట. ఇలాగా ఒక దేశమనే కాదు, విదేశాల నుంచి కూడా ఇలా కోడిపందాలు చూడడానికి అయితే వస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగా జరుపుకునేటువంటి తెలుగు పెద్ద పండగ సంక్రాంతి పండగ అండి. ఇగోండి ఈ కోడి పేరు మైలా అంట. చూడడానికి చాలా బలహీనంగా ఉంది. బరిలో నిలుస్తుందో పడిపోతుందో మనం వెయిట్ చేద్దాం, చూద్దాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం. మీరు ఎప్పుడైనా కోడికత్తులను చూసారండి? వీటినే కోడికత్తులు అంటారు. చాలా అంటే చాలా పదునుగా ఉంటాయి. లోపల బోను కూడా కట్ అయిపోయి అంత షార్ప్గా ఉంటాయి. చాలా ప్రమాదం అండి. ఇదిగో ఇప్పుడే ఈ కోడికి కత్తిని అయితే కట్టడం జరిగింది. ఇలా కోడుల్ని బరిలో దింపడానికి ముందు ఇలా 2 కోడుల్ని పొడిపిస్తారండి. వాటిలో కసి పౌరుషం నింపడానికి. ఒక కాకి డాగా కోడి అయితే పొడుస్తుంది కానీ మైలా కోడి అయితే రెస్పాన్స్ లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మైలా కోడి బలహీనంగా ఉండడం వలన బరిలో నుంచి తప్పుకోవడం జరిగిందండి. ఓటమిని ఒప్పుకున్నారో తెలీదు, మరి ఏం జరిగిందో తెలీదు. పందెం అయితే నిలిపివేయడం జరిగింది. వాళ్ళ మధ్య ఒక సఖ్యత కుదిరింది. అమౌంట్ అయితే పంచుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న కోడి తెల్ల కోడిని సీతూ కోడి అని అంటూ ఉంటారంట. అక్కడ చూస్తున్నది కాకి డేగా అనేటువంటిది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన పందెం అయితే జరగబోతుంది. ఇరువురు అభ్యర్థుల మధ్యన బెట్టింగ్ అనేటువంటిది బాగా సెట్ అయిందండి. ఇదే ఆఖరి పందెం కూడా కాబోతుంది. ఇది చాలా హేమీగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. 2 కోళ్ళు కూడాను చాలా బలిష్టంగా ఉన్నాయి, చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏ కోడి గెలుస్తుందో అనేటువంటిది. ఇప్పుడే సీతువా కోడికి కత్తి కట్టడం అయితే జరుగుతుంది.
ఇలా కోడికి కత్తి కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగాను అప్రమత్తంగా ఉంటారండి. ఎవరిని దగ్గరికి రానివ్వడం జరగదు. అందుకనే చుట్టూతా బౌన్సర్లు కూడా తిరుగుతున్నారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ కత్తి అనేటువంటిది కోడికి కత్తి కట్టేటప్పుడు కోడి సవ్యంగా ఉండదండి. కాలుని అటు ఇటు కదపడం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో ఒక్కొక్కసారి వాళ్ళకి గాయాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కోళ్ళకి కత్తి కట్టి ఆడేటువంటి సంస్కృతి మనదైతే కాదు. ఎందుకంటే త్వరగా పందెం అయితే జరగాలనే కాన్సెప్ట్ బేస్ మీద కట్టడం జరుగుతూ ఉంటుంది. పూర్వం కోడి పందాలు అనేటువంటిది చాలా విభిన్నంగా ఉండేదండి. ఏ కత్తులు కట్టేవాళ్ళు కాదు. 2 కోడులను బరిలోకి వదిలేసిన తర్వాత 2 కోడులు హోరాహోరీగా పోటీ పడేవి. ఏ కోడైతే బరిలో ఎక్కువసేపు నిలబడుతుందో దానిని విజేతగా డిక్లేర్ చేసేవాళ్ళు. పారిపోయినటువంటి కోడిని ఓడిపోయిన కోడిగా డిక్లేర్ చేసేవారు. ఇప్పుడే ఈ 2 కోడుల మధ్యన పందెం అయితే జరగబోతుందండి. 2 కోడులను కూడాను కరిపిస్తున్నారు. చూద్దాం ఏ కోడైతే గెలవబోతుందో. నేను అయితే ఈ 2 కోడుల మధ్యన నల్లకోడి ఎంటర్ ది డ్రాగన్, కాకి డేగా అనేటువంటి కోడి గెలుస్తుందని అనుకున్నాను. కానీ ఏం జరుగుతుంది అనేటువంటిది చివరికైతే బాగా తెలిసి వచ్చిందండి. మీరు కూడా చివరి వరకు చూడండి. ఓ మై గాడ్, చివరికి నా ప్రొడక్షన్ రాంగ్ అయిందండి. కాకి డేగా అనేటువంటి కోడి చనిపోవడం అయితే జరిగింది. ఈ సీతు అనేటువంటి కోడి కొట్టినటువంటి దెబ్బలకి అది విలవెల్లాడి చనిపోయింది. ఏది ఏమైనా పందెం మాత్రం హోరాహోరీగా జరిగింది. ఇదే ఆఖరి పందెం అంటండి. అందుకనే బెట్టింగ్లు కూడాను చాలా గట్టిగా జరిగినాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానత అనేటువంటిది లేకుండా బెట్టింగులు అయితే ఎక్కువ స్థాయిలో కట్టారు. మొత్తానికి ఈ సీతు అనేటువంటి కోడి గెలిచిందండి. ఇక్కడ ఈ బరిలో ఇదే ఆఖరి పందెం అంటండి. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఈ కోడిని చూస్తూ ఉంటే నాకు కొంచెం బాధ అనిపించింది. బరిలో దిగిన తర్వాత ఓటములు విజయం అనేటువంటి సహజం కదండి. అది రక్తంతో అలా విలవల్లాడుతూ ఉంటే కొంచెం మనసుకి కష్టం అనిపించింది. ఇలాగ వాళ్ళు బెట్టింగ్లు అయితే వేసుకున్న వాటిని చేతులు మారుతున్నాయి. ఎనీహౌ చూసేవాళ్ళకి ఆనందం, నాకైతే కొంచెం కష్టం. గెలిచిన అభ్యర్థి పందెం డబ్బులతో పాటు ఆ ఓడిపోయినటువంటి కోడును కూడాను తీసుకువెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇది ఆటలో ఉన్నటువంటి రూలు. మొత్తానికి తెల్లకోడి ఎర్రకోడి అయిపోయిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లోపల బయట అనేటువంటి ఆటనైతే ఆడుతున్నారు. దీనిని పెద్ద బరిగా డిక్లేర్ చేయడం జరిగింది. పెద్ద అమౌంట్ అయితే చేతులు మారుతూ ఉంటాయండి. ఇలాంటి కౌంటర్లు దగ్గర 100 పైనే ఉన్నాయండి. ఒక్కొక్కరు వస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారం అమౌంట్ అయితే బెట్టింగ్లు కడుతున్నారు. సరదా అంటే సరదానేనండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎనీహౌ మీరు కూడాను ఈ పందాలు చూసి ఆనందించారని ఆశిస్తున్నాను. ఎనీహౌ ఈ పందాలు ఈ రోజుతో ఇక్కడ ముగిసిపోయానండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగరాజు జర్రిపోతుల. వెళ్ళే మార్గం మధ్యలో కొన్ని ఈవెంట్స్ అయితే కనిపించడం జరిగినాయండి. మీకు తెలుసు కదా, కొలంబస్ తర్వాత ఆ పక్కనే జైంట్ వీల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసినటువంటి జైంట్ వీల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటండి. ఆర్గనైజర్లు చాలా తెలివిగా ఏర్పాటు చేయడం జరిగింది. జనాకర్షణ అయితే బాగా జరిగింది. జనాలు అయితే తండోపతండాలుగా వచ్చారు. చాలా రద్దీగా అయితే ఉన్నారు. మీకు తెలిసిందే కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే జనాలు ఏ రకంగా ఎగబడతారనేటువంటిది. జస్ట్ ఒక శాంపిల్ బిట్గా మీరు ఇక్కడ ఒక సన్నివేశాన్ని చూడండి.
దయచేసి ప్రజలందరినీ వేడుకుండేది ఒకటేనండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఎగబడిపోకండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఎగబడిపోతే మిగతా సంతోషాలు, ఆనందాలు చాలా చోట్ల చాలా దగ్గర కోల్పోతూ ఉంటారు. ఇక్కడ ఆ జైంట్ వీల్ ఎక్కడం కోసం ఎంతమంది బారులు తీరారు అన్నటువంటిది చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. చిన్న చిన్న విషయాల కోసం పెద్ద పెద్ద వాటిని కోల్పోతూ ఉంటారు. అది మీరు డీప్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగరాజు జర్రిపోతుల.